వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మనుషులను దేవులతో పోల్చడం సరికాదని వ్యాఖ్య. తుగ్లక్ సీఎం జగన్ విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖలోని భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్న. కృష్ణా జిల్లా కంచుకర్ల మండలం పెరకలపాడు గ్రామంలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు. విశాఖ ఏజెన్సీ పాడేరులో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం. నగరంలో తెగిపడ్డ విద్యుత్ తీగలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. ఇక డీటెయిల్స్కి వెళ్తే, వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కృష్ణ శ్రీనివాస్, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీఎంఎస్ ఐడీసీ వీసీ అండ్ ఎండీ విజయ రామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో తమ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున ప్రచారం చేయడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మొదట రేణిగుంటకు చేరుకొని పలువురు నేతలతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాను నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి అని వ్యాఖ్యానించారు. శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 2003లో తనపై దాడి జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామి కాపాడారని ఆయన అన్నారు. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని చెప్పారు. మనుషులను దేవులతో పోల్చడం సరికాదని చెప్పారు. మనిషి ఎప్పుడు దేవుడు కాలేడని, మనిషి మనిషేనని, దేవుడు దేవుడేనని వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతగా ఉండాలని కూడా చెప్పారు. కాగా ఇటీవలే తాడపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు జగన్ ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించడం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు అలా వ్యాఖ్యానించినట్టుగా అర్థమవుతుంది. మా ఇంటి కులదైవం, నేను నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన పాద పద్మాల చెందిన పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. 2003లో ఆ రోజు నా పైన దాడి జరిగినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. అదే మరిగా ఎప్పుడు నేను వచ్చిన వెంకటేశ్వర స్వామిని ఒక పవిత్రమైన భావంతో ఒకటే కోరుకుంటాను. ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అదే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చే ఆదేశం. అందుకనే ఈరోజు నేను కోరింది, ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం కలగాలని, అన్ని విధాల మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజల ఆరోగ్యం, అదే మరిగా ప్రజల సంపద కానీ కష్టాలు కానీ పూర్తిగా తీర్చమని వెంకటేశ్వరం కోరుకున్నారు. అదే సమయంలో
వెంకటేశ్వర స్వామి పవిత్రత, మనకు ఉండేదే పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి రాష్ట్రంలో. ఆయన పవిత్రత కాపాడుకుంటే వెంకటేశ్వర స్వామి శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పటికీ ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆ పవిత్రత కాపాడడానికి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం. తుగ్లక్ సీఎం జగన్ విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భూములన్నీ ముఖ్యమంత్రి ఆశీస్సులతో అమ్మేస్తున్నారని ఆరోపించారు. విశాఖలోని భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖలో అమ్మకం చేసే 18 స్థలాలు 17 ఎకరాల విలువ 1500 కోట్లుంటుందని తెలిపారు. అంత విలువైన భూముల్ని అమ్మకానికి 22 టెండర్లు పిలుస్తున్నారని తెలిపారు. వీటిని ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని, నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు గాను నిధుల కొరత ఏర్పడిందని అయ్యన్న అన్నారు. ప్రచారం, ఆర్భాటం ఎక్కువ, లెక్కలేనంత దుబారా ఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల్ని, దేవాలయ భూములు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం చేతకాని ముఖ్యమంత్రి ఇలా భూములను అమ్మకం చేస్తే భవిష్యత్తు అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో భవిష్యత్తు తరాలకు ఇబ్బంది తలెత్తుందన్నారు. అన్ని విధాలుగా నష్టపోతున్న విశాఖ భవిష్యత్తు కోసం అందరూ మాట్లాడాలని అయ్యన్న పాత్రుడు కోరారు. నమస్కారం అండి. ఇప్పుడు మరలా మన విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారు. ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు, అదేనండి మన A2 దొంగ, అతని ఆధ్వర్యంలో ఇప్పటికే మన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆస్తులు, ప్రైవేట్ సంస్థలను ఏ విధంగా దోచుకున్నాడో మన కళ్ళారా చూసాం. ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఆఖరికి సింహాచలం భూములు కూడా ఆక్రమించుకున్న సంగతి మీకు తెలుసు. మాన్సాస్ భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఆఖరికి ప్రేమ సమాజం భూములు కూడా వదలలేదు వీళ్ళు. ప్రేమ సమాజం భూములు కూడా ఎంతోమంది దాతలు ఇచ్చిన భూములు కూడా ఇవాళ ఆక్రమించుకొని ఈవేళ విశాఖపట్నానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మీరు అందరూ కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయినా ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ చూశారు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అమ్మేస్తూ ఉంటే మనం అందరూ చూస్తున్నాం తప్పించి ఏంటి అన్యాయం అని చెప్పి మాట్లాడే పరిస్థితి మనకు లేదు. ఎంతోమంది త్యాగంతో స్టీల్ ప్లాంట్ వస్తే మన విశాఖపట్నం ప్రజలు కనీసం పోతే పోనీలే మనకెందుకులే అనే భావంతో ఉన్నారు తప్పించి ఇది తప్పు అని అడిగే పరిస్థితి మన విశాఖపట్నంలో లేకపోవడం నిజంగా మనందరి తాలూకు దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం చూసాం, నేను పేపర్లో కూడా చూసుంటారు మీరు, ఈనాడు జ్యోతి పేపర్లో పెద్ద హెడ్లైన్స్తో వచ్చింది. విశాఖపట్నంలో భూములన్నీ కూడా ఇప్పుడు అమ్మేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకు అమ్ముతున్నారండి? అమ్మవలసిన అవసరం ఏముందండి? ఇవాళ సుమారు 18 స్థలాలు, విశాఖపట్నంలో ఖరీదైన స్థలాలు 18 స్థలాలు, ఈవేళ అవన్నీ కలిపితే 18 స్థలాలు కలిపితే 17 ఎకరాలు. 17 ఎకరాల కాస్ట్ ఎంత మీకు తెలుసా? సుమారు 1500 కోట్లు. అంటే ఎకరా సుమారు 100 కోట్లు పడుతుంది. అంత విలువైన భూముల్ని వేళ అమ్మేయడానికి సిద్ధపడడం ఏంటది? అన్ని ఏర్పాట్లు చేసేసారు. రేపు 22వ తారీఖు టెండర్స్ కూడా పిలుస్తున్నారు అమ్మకానికి. ఎంత అన్యాయం ఏంటిది? ఈవేళ అమ్మకానికి మళ్ళీ NBCC అంటే నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ద్వారా అమ్మకానికి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా కంచుకచర్ల మండలం పెరకలపాడు గ్రామంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మధ్య గొడవ చెలరేగింది. కర్రలతో దాడులు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి.
ఇక నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసానపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని సందర్శించారు. గుంటూరుకు నమస్కారాలు. గుంటూరు రూరల్ జిల్లాలో ఇప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 17.5% పోలింగ్ ఫినిష్ అయింది. ఇంకా డే ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా తప్పకుండా ఈ పర్సెంటేజెస్ పెరుగుతాయి. మొత్తం జిల్లాలో ఎక్కడ కూడా చిన్న ఇష్యూస్ కానీ సంఘటనలు కానీ ఎక్కడ లేవు. చిన్న ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ఎస్ఐలు కానీ మా సిబ్బంది వెళ్ళి దాన్ని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంది కాబట్టి మరొకసారి మా గుంటూరు రూరల్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మనవి చేస్తున్నాను. ఈ ఓటు హక్కు చాలా విలువైనది, రైట్ కూడా మన బాధ్యత కూడా. దయచేసి వచ్చి ఓట్లు మీ హక్కును వినియోగించుకోండి. అదేవిధంగా నెక్స్ట్ లాస్ట్ ఓటు మనకి ఈవినింగ్ పోల్ అయ్యే వరకు కూడా మా పోలీసు వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి చోట్ల ఎస్పెషలీ అత్యంత సమస్యాత్మక ఏరేది పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి, దాని మీద ఎక్కువ మనం నిఘా పెట్టడం జరిగింది. మా ఇన్స్పెక్టర్సు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, డిఎస్పీలు వారు స్ట్రైకింగ్ ఫోర్స్తో వెంటనే వెళ్ళి ప్రతి ఒక్క చోటు విజిట్ చేస్తున్నాను. నేను కూడా ఈరోజు కొన్ని అత్యంత సమస్యాత్మక గ్రామాలు కానీ పోలింగ్ లొకేషన్స్ కానీ విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుందని చెప్పి మనం రిలాక్స్ కాకూడదు. ఆల్రెడీ మా వాళ్ళకి అలర్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. వీ విల్ ఎన్ష్యూర్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంక సత్యమపేటలో వైఎస్ఆర్సీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బులు పంచేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలను అడ్డుకున్నామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై రాళ్లతో జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. విశాఖ ఏజెన్సీ పాడేరులో పలు చోట్ల ఈదురుగాలతో కూడిన వడగండ్ల వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలతో కూడిన వర్షం పడడంతో పలు చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. భారీ గాలుల వల్ల నగరంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు జలమయమయ్యాయి. విశాఖ మన్యంలో గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్ర ఉక్కుపోతతో అలమటిస్తున్న మన్యం ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.
అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాగరాజు అనే రైతుకి చెందిన 5 ఎకరాల మామిడి తోట గాలి మరల ఫ్యాన్ వైర్లకు తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో మామిడి తోట పూర్తిగా దగ్ధమైంది. దీంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక కడప జిల్లా గోపవరం మండలం రాచాయపేట పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను వచ్చిన 80 సంవత్సరాల ఓ వృద్ధురాలు స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు పోలీసుల వాహనంలో ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు నగర సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి సింగరాయకొండ వెళ్తున్న బైక్ ను వెనక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పరమేశ్వరరావు, సుశాంత్ అనే 2 వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బైక్ ను ఢీకొట్టిన అనంతరం మృతదేహాల మీద నుంచి లారీ దూసుకెళ్లింది. దీనితో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. హాజరైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మనుషులను దేవులతో పోల్చడం సరికాదని వ్యాఖ్య. తుగ్లక్ సీఎం జగన్ విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టారన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. విశాఖలోని భూములు అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్న. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పెరకలపాడు గ్రామంలో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు.
విశాఖ ఏజెన్సీ పాడేరులో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం. నగరంలో తెగిపడ్డ విద్యుత్ తీగలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.